ఇక రాష్ట్రానికి వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చింది. ప్రధానంగా ఏదైతే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పింది. చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 3 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అక్కడ ఉత్తర తెలంగాణ వైపుగా ఇప్పటికే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కొనసాగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికే దాదాపుగా కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఈశాన్య తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ జిల్లాలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఉత్తర దిక్కున చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, మహబూబాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మధ్య తెలంగాణలో మాత్రం హైదరాబాద్ గానీ, అటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా ఈ రోజు నమోదవుతాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ గాలి వీచేవాడ ఆ చెట్లు కానీ, అటు కరెంటు స్తంభాలు కానీ కింద పడే అవకాశాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నమోదవుతాయి. మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయి. ప్రధానంగా చూసుకుంటే అంటే ఏదైతే జూన్ నెల కానీ జూలై నెలలో ఉన్న రెయిన్ డెఫిషియన్సీ ఆగస్టు నెలతో కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇదే రీతిలో 3-4 రోజులు కానీ ఇదే రీతిలో వర్షాలు పడితే మాత్రం తప్పకుండా ఎక్సెస్ రెయిన్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తారు. హైదరాబాద్ లో కొద్దిగా అంటే -4% కూడా లోటు వర్షం ఉంది. ఒకవేళ వాతావరణం అనుకూలించి మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే ఎక్సెస్ రెయిన్ కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. సురేష్, థ్యాంక్ యూ అరవింద్.